అయితే పనికిరాని ఆలోచనలను మార్చుకోవడానికి దృఢ సంకల్పం చేసుకోవాలి. నీ కళ్ళలోకి నీవు తొంగి చూస్తూ విశుద్ధ చక్రం, కంఠం కంఠం ప్రదేశము ఆకాశ స్థానంలో చేతిని పెడుతూ కావలసిన మార్పును పదే పదే అనుకోవాలి. అద్దంలో మన కళ్ళలోకి చూస్తూ చెప్పుకునే సందేశాలకు మంచి తీవ్రత ఉంటుంది. చాలా వరకు మనము అచేతన స్థితిలో అన్కాన్షియస్ ఉండడమే మనం చేసే తప్పులకు కారణం. ఆలోచనలతో కలిసిపోకూడదు. ఆలోచనలతో కలిసిపోయినప్పుడు మనలో భావావేశాలు కలుగుతాయి. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉంటాము. అంతవరకు చెప్పనండి. తర్వాత తను చెప్పు స్వప్న. మనకి అంటాం కదండీ! మనలో చక్రాస్ ఉన్నాయి అని చెప్పి. కంఠంలో ఉండేది మనం మాట్లాడే ఆహ్, దానికి సంబంధించింది విశుద్ధి చక్రం. సో, మనం ఏదైనా అలవాట్లు మార్చుకోవాలి అనుకుంటే మనం విశుద్ధి చక్రం అంటే మనం మాట్లాడే పద్ధతిని ఆహ్, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తున్నారు కదండీ! అంతే అండి. అద్దంలో చూసుకుంటూ మనమును వాళ్ళేమంటున్నారంటే అండి, అద్దంలో చూసుకొని మన అద్దాన్ని మనం చూసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటే, ఆ చేంజ్ అనేది ఆకాశం వైపు చూసి అనుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్‌గా వచ్చేసి మార్పు చెందుతదని అంటున్నారండి. ప్రాక్టీస్ చేయమంటున్నారండి. అంటే ఇప్పుడు మనం ఒక అలవాటు మార్చుకోవాలి అని అనుకుంటాం కదండీ! అలవాటు పదే పదే అనుకోవాలి అంటే అద్దం ముందు నుంచొని మన కళ్ళల్లోకి మనం చూస్తూ ఉంటే, చూస్తూ ఏవైతే మనం ఆహ్, చేంజ్ అవ్వాలనుకుంటున్నామో మన కంఠం ద్వారా చెప్తూ ఆకాశం వైపు చూస్తున్నట్టు చూసి పదే పదే ఈ మార్పు నేను చేంజ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటే మనకి చేంజ్ అవుతామని అంటున్నారు. అది ఈ ఫస్ట్ పారాగ్రాఫ్‌లో. అవును. ఇది చాలా వరకు మనం అచేతన స్థితిలో అన్‌కాన్షియస్‌లో ఉండడమే మనం చేసే తప్పులకు కారణం. మనము ఆలోచనలు ఎక్కడనో పెట్టుకొని ఒక్కొక్కసారి ఆహ్, సరిగ్గా ఉండం గదండీ! ఇప్పుడు అదే ఇక్కడ చెప్తున్నారన్నట్టు. మనం అదే అచేతన ఇప్పుడు స్థితిలో ఉండడమే మనం చేసే తప్పులకు కారణమని. అంటే ఇప్పుడు ప్రతి నిమిషం అన్‌కాన్షియస్‌గా ఏదో ఎరుకలో ఆలోచిస్తూ ఉండాలని. ఉంటాము. హ్మ్. సో, ఎప్పుడు ఎమోషనల్ స్టేట్‌లో ఉంటాము. అలా కాకుండా హ్మ్. ఎరుకలో, ఎరుకలో అవేర్‌నెస్‌లో ఉండాలని. హ్మ్. కొంచెం పైకంటారాండి? యాహ్! హ్మ్. ఇంకా కొంచెం పైకి. ఆ పారా అయిపోయింది. జీవితంలో ముసుగులన్నిటిని. ఆ! హ్మ్. జీవితంలో ముసుగులన్నిటిని వదిలేసి మీరు మీరుగా ఉండాలి. అలా అయినప్పుడే మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలుగుతారు. ప్రతి స్థితిలోనూ మీరు ఆనంద స్వరూపుడి అవుతారు. ఏ విషయంలోనైనా 100% ఇవ్వాలి. 100% తీసుకోవాలి. అది మీకు లాభాన్ని చేకూరుస్తుంది. మీ వలన మిగతా వారికి కూడా లాభం చేకూరుతుంది. మీకు ఆరోగ్యము, ఇతరులకు కూడా ఆరోగ్యము, అందరినీ ఆనందంలో ఉంచగలుగుతారు. మీలో దాగి ఉన్న పిల్లవాడి మనస్తత్వంలో ఉంటూ కరుణతో వ్యవహరించండి. ప్రేమించండి. పుట్టినప్పటి నుండి 3 ఏళ్ల ప్రాయం వరకు మీలో ఎవరో చేసిన ప్రోగ్రామ్‌ని తిరగరాయండి. మీలో ఉన్న ఆ పిల్లవాడితో ప్రేమగా ఉండండి. క్రమక్రమంగా మీలో ఏర్పడిన కండిషనింగ్ మనస్తత్వానికి కారకులు మీ తల్లిదండ్రులే అయినా వారిని మనస్ఫూర్తిగా క్షమించండి. వారికి వారు చేసిందేమిటో తెలియదు. మీ బాగును తలుపులో ఉంచుకొని కొన్ని సందర్భాల్లో వారి అభిప్రాయాలను మీపై నిర్బంధించి ఉండవచ్చు. అయితే అయితే వారు మీకు విరోధులుగా మాత్రము పని చేయలేదు. కొన్ని అలవాట్ల ప్రకారమే మనము మైండ్‌ని మన పని చేస్తుంది. ఎలాంటి పద్ధతినైనా మార్చుకునే అవకాశం మీకు ఉంది. మీ మాటకు, ఆలోచనలకు, నమ్మకాలకు ఎంతో శక్తి ఉంది. దాన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఈ క్షణంలో మీకు ఏ ఆలోచన కావాలంటే అది నిర్ణయించుకునే అవకాశం ఉంది. కావలసిన విధంగా మార్చుకోవచ్చు. ఆలోచనలు మీ అధీనంలో ఉన్నాయో, లేక మీరే ఆలోచనల అధీనంలో ఉన్నారో దాన్ని బట్టే మీ జీవన గమనం మారుతూ ఉంటుంది. ఇది నిన్న చదివిన యాహ్! ఏంటంటే రీకాల్ చేస్తున్నామా అండి ఇది? ఏం లేదు. హ్మ్. వాళ్ళేమంటున్నారంటే ఏమన్నా మీ అన్‌కాన్షియస్ మైండ్‌లో ఉండకండా మీరు కోరికలు గాని ఏమన్నా సరే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుంటారు కదండీ! అది అదే ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా సరే ఎగ్జాంపుల్ ఏమన్నా తప్పు పని చేస్తుంటే అప్పుడే మనం వాళ్ళని ఖండించామంటే అది రిపిటేషన్ కాకుండా ఉంటదన్నమాట. పిల్లోడు దొంగతనం చేస్తున్నా, పక్కింట్లో పిల్లల్ని ఏడిపిస్తున్నా, ఏమన్నా చిలిపి పనులు ఇలా ఎగ్జాంపుల్ ఇలా చేయకుండా ఉంటే మనకి వాళ్ళని అక్కడే ఖండిస్తే నేర్చుకుంటారు. అప్పుడు వాళ్ళు చేయకపోతే అదే పని వీళ్ళు చేస్తుంటే ప్రోత్సహించామనుకోండి పిల్లల్ని,
మనం ఏమవుతది, వాళ్ళు మమ్మీ అమ్మ, నాన్న చెప్పట్లేదు కాబట్టి అది తప్పు కాదు కదా అని వాళ్ళు అలవాటు పడిపోయి పెద్దయినాక కూడా చేస్తారు. పెద్దయినాక అప్పుడు తెలుసుకొని ఇంకా అనుకుంటారనమాట. ఏంటి పిల్లలు ద అమ్మ, నాన్న చెప్తున్నారు గదా! అమ్మోళ్ళు నన్ను ఏమి అనలేదు కదా అని చేస్తున్నాం కదా అంటారు. ఎప్పుడన్నా అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అండి, ఒక పిల్లగాడు కూరగాయలు స్కూల్ నుంచి వస్తూ పక్కింట్లో గోడలో దూకో లేకపోతే అక్కడ పొలాల దగ్గర పల్లెటూరులో ఉండి పక్కన బయట ఉంటే తీసుకొని వస్తూ ఉంటారు కదండీ! అలా వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ ఏంటి రోజు తెస్తున్నాడు కదా అని వండి ఎక్కడి నుంచి తెస్తున్నావు ఏంటని క్వెషన్ అడగకుండా ఉంటదనమాట. అలా ఉన్నప్పుడు అది తప్పు కాదు కదా అని అనుకుంటారు ఆ పిల్లోడు. ఒకేసారి పెద్దయిన తర్వాత కూడా ఇలానే దొంగ పని చేసి ఇట్లా చేస్తే పోలీసులు పట్టుకుంటారనమాట. దొంగలు నగలు దొంగతనం చేస్తే పక్కింట్లో ఇట్లా, అదేంటి నన్ను పట్టుకున్నారు అనంటే, ఇది తప్పు కదా అని అప్పుడు తెలుసుకుంటారనమాట. వాళ్ళ అమ్మ వస్తది. అయ్యో! వీడు జైల్‌లో ఉన్నాడు. ఏంటి ఇట్లా వచ్చాడు ఏంటి అని అనుకుంటే, వాడు అమ్మ నువ్వు దగ్గరికి రా అని చెప్పి వాళ్ళ అమ్మ చెవు కొరుకుతాడనమాట. అంటే ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను మీకు. ఆ చెవు కొరికితే, అమ్మ నువ్వు నన్ను చిన్నప్పుడే ఖండించి ఉన్నట్టయితే నేను ఈ పని చేసేదాన్ని కాదు గదా! నువ్వు నన్ను ప్రోత్సహించావు. నేను ఎక్కడి నుంచి తెస్తున్నానని నువ్వు నన్ను అడగలేదు. కూరగాయలు నేను తెచ్చిస్తుంటే నువ్వు వండి పెడుతున్నావు. ఓ రోజు బీరకాయ, ఓ రోజు సొరకాయ ఏదో ఒకటి. ఇప్పుడు అదే అలవాటు అది తప్పు కాదని చెప్పేసి నేను దొంగతనాలకు అట్లా అలవాటు పడిపోయి పక్కింట్లోకెళ్ళి దొంగతనం చేయడం, దగ్గరలో దొంగతనం చేయటం. పోలీసులు పట్టుబడితే ఇప్పుడు తెలుసుకున్నాను నేను అని రియలైజ్ అవుతారనమాట అట్లా. అది ఎగ్జాంపుల్. అట్లానే మనం చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నా దానికి కారణం తల్లిదండ్రులు చేయకపోయినా పెద్దయిన తర్వాత గూడా వాళ్ళు తల్లిదండ్రులు మాకు చెప్పలేదా అని అనుకోకుండా వాళ్ళని క్షమించండి. మీరు ఇప్పుడైనా తెలుసుకొని రియలైజ్ అయ్యారు అని చెప్తున్నారనమాట. అవును. ఇప్పుడైనా మార్చుకోవచ్చు అని అంటున్నారు కదా! వాళ్ళు రియలైజ్ అంతే. అయ్యారు కాబట్టి అవును. ఆ! మార్చేసుకొని వాళ్ళ ఆధీనంలో వాళ్ళుంటారు. అది. అదే తల్లిదండ్రులనే దేశం పెంచుకోకుండా ఇప్పటికైనా మారమని. ఆ! అంటే అవునండి. అంటే హ్మ్. ఎగ్జాంపుల్ చెప్పా కదా నేను. అవును. అవును. వాళ్ళట్లా అవును. చేసిన తర్వాత కూడా మనము పిల్లల్ని ఎంకరేజ్‌మెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని అందుకని ఎక్కడ వాళ్ళు మంచిగా ఉండాలి. ప్రోత్సహించే దగ్గర ఎక్కడైతే ప్రోత్సహించాలో అక్కడ ప్రోత్సహించాలి. అంతేకాని చెడుని ప్రోత్సహించామనుకోండి వాళ్ళు అదే లెర్న్ చేస్తారు. అవును. భగవద్గీత అయినా దేంట్లో అయినా అదే చెప్తున్నారు. ఏంటి మీరు నేర్చుకునేటప్పుడు కరెక్ట్‌గా పలకటం నేర్చుకోండి. కరెక్ట్‌గా చెప్పడం నేర్చుకుంటే పిల్లలకి వాళ్ళ జీవితం ఇప్పుడు యూత్ గాని, పిల్లలు గాని చాలా బావుంటది. ముందు ముందు స్పిరిచువాలిటీ చాలా మందొస్తున్నారు కదండీ! అది. అదే. హ్మ్. నెక్స్ట్ అనారోగ్యానికి బీజాలు ఎలా మొదలయ్యాయి? శరీరంలో ఉన్న ప్రతి కణము ఆలోచనలకు స్పందిస్తుంది. మాటలకు తొక్కుతుంది. అది మన అనారోగ్యంకి కూడా కారకమవుతుంది. ఉదాహరణకు వేళ్ళు మెత్తదనము పరిస్థితులకు అనుగుణంగా మెలిగే గుణము, ఫ్లెక్సి ఫ్లెక్సిబిలిటీ వీటికి సంబంధించినవి. ఫ్లెక్సిబిలిటీ కొత్తదనాన్ని స్వీకరించినప్పుడు ఫ్లెక్సిబిలిటీలో సమస్య వస్తే వేళ్ళలో సమస్యలు వస్తాయి. చూపులో దృష్టి దృక్పథం లోపం వస్తే కంటిలో సమస్య వస్తుంది. వినాలని అనుకోకపోతే చెవి సమస్య వస్తుంది. జ్ఞానేంద్రియాల్లో దేన్ని ఆపితే దానిలో సమస్య వస్తుంటుంది. హృదయం ఏం చేస్తుంది? రక్త ప్రసరణ చేస్తుంది. రక్తం ఏం చేస్తుంది? అన్ని అవయవాలకు రక్తాన్ని ప్రవహింపచేస్తుంది. రక్తం అంటే ఏమిటి? ఆనందం. అంటే రక్తం ఆనందాన్ని అన్ని వైపులా పంచుతుంది అని అర్థం. రక్త ప్రసరణ ఆగిపోతే ఆనందం ఆగిపోతుంది. రక్త ప్రసరణ ఆగిపోవడం అంటే గుండె సమస్యలు, బీపీ ఉండడమనే కదా! పైల్స్ అంటే ఆ ప్రదేశంలో బయటికి వెళ్ళవలసిన మలినాలు ఆగిపోయాయి అనేగా అర్థం. అంటే బయటకి పంపించవలసిన వాటిని ఆపేస్తే పైల్స్ బాధలు వస్తాయి. అంటే పాత వాటిని వదిలేయకపోవడం వల్ల పైల్స్ సమస్య వస్తుంది. వెరికోస్ వెయిన్ బాధ మార్పును స్వీకరించకపోవడం వల్ల వస్తుంది. కడుపు అన్నిటిని లోపలికి తీసుకునేది పాత వాటిని దాచుకొని కొత్త వాటిని స్వీకరించడానికి ఇష్టపడని వారికి పొట్ట సమస్యలు వస్తాయి. కోపము, ఈర్ష్య, అసూయ లోపలే దాచుకొని ఉన్నవారికి పొట్ట సమస్యలు రాక తప్పవు. ఆధారం ఏదీ లేదు. వెన్నంటే ఎవరూ లేరు అనుకునే వాళ్ళలో వెన్ను సమస్యలు వస్తాయి.
ఎవరు ఎవరికి ఆధారం కాదు, దేవుడే అందరికీ ఆధారం అని తెలుసుకోలేక ఆందోళన పడడం వల్లనే ఈ సమస్య వస్తుంది. చెప్తారా స్వప్న గారు? బేసిక్గా మనం ఫ్లెక్సిబిలిటీ అయితే ఎక్కడైతే ఉండదో దేనికి ఒక చోటే మనం ఆ, స్థిరపడి ఉండిపోతామో అప్పుడే అనారోగ్యం వస్తుంది అని చెప్తున్నారు. మన ఆలోచనలే మన అనారోగ్యానికి కారణము, ఆరోగ్యానికి కూడా కారణము అని చెప్తున్నారు కదండి. యా అంతే అండి. ఏ పార్టీకి ఏది జ్ఞానేంద్రియాల్లో నువ్వు ఎవరైనా పక్కన వాళ్ళు చెప్పేటప్పుడు వినకపోయావు అనుకోండి, చెవి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఏమన్నా కళ్ళతో చూసేటప్పుడు మంచిని చూసాను అనుకోండి, మంచిని ఆకర్షించుకుంటారు. అదే నువ్వు చెడుని చూడడాన్ని చూడను అలాంటి చూస్తే అది మనం స్కిన్ కూడా అంతే. ఎవరన్నా స్పర్శ చేసి అనుకోండి, మంచిగా స్పర్శ చేస్తే మంచిగా మనకి భావన కలుగుతుంది. అట్లా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క ఇది. మళ్ళా ఈ జ్ఞానేంద్రియాలతో వాళ్ళు ఏమంటున్నారంటే ఏ సమస్య ఎట్లా వస్తది? హృదయం ఎందుకు వస్తదంటే రక్త ప్రసరణ ఆగట. రక్తం అంటే ఏంటి అంటున్నారు. అంటే ఆనందం కదా! అన్ని వైపులా పంచుతది అని చెప్తున్నారనమాట. అదే అదేంటి బ్లడ్ పాస్ అవ్వపోతే ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రదేశంలో మనకి బీపీ ఇలాంటియన్నీ వస్తది అని చెప్తున్నారు. ఫైల్స్ అంతే కదండీ! తిన్న ఫుడ్ ఫైల్స్ ప్రాబ్లమ్ ఉంది అని అంటే ఎన్నో సమస్యలు. ఒక్కొక్క సమస్య ఆరోగ్యానికి ఎందుకు వస్తుంది అనేది దాంట్లో మనం మార్పు చెంది చేంజ్ చేసుకొని దేనికొస్తుందో మనం అబ్జర్వ్ చేసి ఎట్లా మార్చుకోగలము అనేది మనం మార్చుకుంటే ఇయన్నీ ఏంటి అంటే కోపాలు, పగ, ద్వేషాలు, అసూయ ఇయన్నీ మనం పొట్టలో దాచిపెట్టుకున్నామనుకోండి, ఆ! అప్పుడు మనకి స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తది. అట్లా అన్ని చెప్తున్నాడు. వీన్స్ ప్రాబ్లమ్స్ వస్తది. వెన్నుముక్క నొప్పి ఎందుకొస్తుంది? ఇయన్నీ ఏమి ఆధారం ఏం కాదు. దేవుడు అన్నిటికి ఉన్నాడు. అన్నీ తెలుసుకోలేక మనం ఆందోళన పడటం వల్ల ఇలాంటి సమస్యలొస్తున్నాయని చెప్తున్నాడు. కంటికి ఎందుకు వస్తుందండి ప్రాబ్లము? దృష్టి మనం సరిగా ప్రాపర్‌గా మంచిని చూడలేకండి. కొన్ని ఎక్కడన్నా మనం మంచిని చూడకుండా ఉన్నామనుకోండి, మంచిని చూసాము అని అనుకోని దాన్ని అది అంతే. ఒక్కోసారి కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం చెడుని కూడా ఒక్కోసారి చూడాల్సొస్తుంది. అది అనుకోకుండా. ఒక్కోసారి చూసినప్పుడు అది అక్కడే మర్చిపోవాలి అని అంటున్నారు. అది. దృష్టి చూడటం మనం చూసే దాంట్లో మన చూపు ఇది కూడా ఉంటది కదండీ! అదే. అంటే నాకు ఇంకా సారీ అండి అర్థం కాలేదు. అదే అంటారు ఇప్పుడు కదండి, మనం చూసేదాన్ని తప్పుగా చూసి అర్థం చేసుకుంటున్నామా? లేకపోతే మనం నాకు ఇంకా కొంచెం అర్థం కాలేదండి. క్లారిఫికేషన్. కాదు. చూసేది కాదండి. నేననేదేంటంటే, మంచిని ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మంచిగానే అనిపిస్తదండి. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనము ఒక్కొక్కసారి ఉన్న సిట్యుయేషన్ బట్టి కూడా చెడుని కూడా చూడాల్సొస్తది. ఆ చెడుని తీసుకోవాకండి అని అంటున్నారు. అది. ఓకే. అది. అంటే ఇప్పుడు దృష్టి లోపమే గాని సృష్టి లోపం కాదంటారు కదండి. సృష్టిలో అన్ని బాగానే జరుగుతున్నది కానీ మనం చూసే విధానంలోనే కొంచెం ఆ! దోషాలు ఉన్నాయి అని అట్లా. అంటే ఏదైనా అంతే అండి. ఒక్కొక్క చూసుకోవాలి మనం ఇంద్రియానికి ఒక్కొక్క చూసుకోవచ్చండి. పార్ట్‌కి చెప్తున్నారు కదా! తను. ఆ! వినటం ఇప్పుడేమో కూడా కాంతి అంతే గురించి కదండీ! చెప్పారు. ఇప్పుడు మనకి అవును. అంటే మనం ఏమనుకుంటాం, అంతకుముందు ఏమన్నా తప్పులు చేసామో అని ఇంకొకళ్ళతో మాట్లాడే మాట మాట్లాడామనుకోండి, మంచిగా మాట్లాడితే వాళ్ళది మనది ఎనర్జీస్ కానీ అంటే ఇప్పుడు మనం మెడిటేషన్‌లో ఉన్నాం కాబట్టి ఎనర్జీస్ అంటున్నాం. అదే మెడిటేషన్ లేనోళ్ళతో మాట్లాడామనుకోండి, ఆ! వాళ్ళు ఒకప్పుడు అది మంచిగా తీసుకుంటారు ఆ మాటని. ఒక్కొక్కప్పుడు అది ఘర్షణకు కూడా దారితీస్తది. అది ఎట్లా అనేది మనము దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ఎట్లా ఉండాలి, ఏంటి అని చెప్తున్నారనమాట. అది. కరెక్ట్‌గా చెప్పానా పద్మజ గారు? బాగా చెప్తున్నారండి. అర్థమైందండి. థ్యాంక్స్ అండి. అర్థమైంది. థ్యాంక్ యూ అర్థం. గారు. యాహ్! ఇలా మన ఆలోచన సరళిని బట్టి వివిధ అవయవాల్లో ఒక్కొక్క రకమైన జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఆహారంలో మార్పు, ఆలోచనలో మార్పు, ప్రాణశక్తిలో మార్పు ఇవన్నీ తీసుకువచ్చినప్పుడు అనారోగ్యాలు దరిచేరడానికి ఆస్కారం ఉండదు. మన ఆలోచనలు, భావనలను అనుసరించి శరీరావయవాలకు సంక్రమించే వివిధ రకాల అనారోగ్యాలకి కారణాలు ఏమిటో ఇంకొంచెం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. యాహ్! ఇంకా ఏంటసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క హ్మ్. ప్రదేశంలో ఎందుకొస్తుంది అనేది ఇంకా డీటెయిల్‌గా ఇస్తున్నాడండి. ఇందాక అన్నారు కదా! అదే. జ్ఞానేంద్రియాల్లో ఒక్కొక్క కళ్ళుకి, చెవులు, అవును. లేకపోతే పొట్ట, వెన్నుముక్క ఇవన్నీ, అవన్నీ ఇంకా డీటెయిల్‌గా అసలు అని చెప్తున్నాడు. మా మాడు ప్రదేశము స్కాల్స్ ఎక్కువ హుహు. ఒత్తిడి వలన తల, చర్మము బిగుసుకుపోయి జుట్టు రాలిపోవడం జరుగుతుంది. మాడు ప్రదేశాన్ని వదులుగా వదిలేస్తే ఒత్తిడి తగ్గుతుందంట.
ఫోర్ హెడ్ స్కాల్ఫోయిడ్ అంటూ ఉంటది కదండి మనకి. చెవులు వినాలని లేనప్పుడు కోపంగా ఉంటే చెవికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇంట్లో గొడవల వలన చిన్నపిల్లలకు చెవి సంబంధిత నొప్పులు, బాధలు రావచ్చును. పూర్తి చెవుడు కూడా వినకూడదు అనే భావానికి సంకేతం. ఇంకా చెవుల అతను చెప్తున్నారు కదండి, స్కాల్ఫ్ ఎట్లా వస్తుంది అంటే లూజ్ గా వదిలేస్తే మనం మాడు ప్రదేశం కొంచెం ఒక్కొక్కరు టైట్ గా జడలు వేసుకోవడం అని అంటే మగవాళ్ళు కూడా దాన్ని సరిగా కేర్ చేయకుండా అట్లా ఉంటే స్కాల్ప్ వస్తుంది కదండి, చుండ్రు లాగా వస్తుంది కదా. అంటే గాలి ఏది పోలేకపోతే అట్లా చుండ్రు లాగా వచ్చేసి ఆ స్కాల్ఫ్ వల్ల జుట్టు రాలడము ఎక్కువ సమస్యలు వస్తుందని అని చెప్తున్నాడు. తర్వాత చెవులు కూడా అండి, మనం ఎవరన్నా చెప్తున్నప్పుడు కోపంగా ఉండి పట్టించుకోకుండా పక్కన వాళ్ళు చెప్పేది వినకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ మనం ఇంట్లో గొడవలు, రిలేషన్షిప్ లో కానీ లేకపోతే ఎవరి మీద పనుల మీద ఎప్పుడన్నా కోపం వచ్చి అరుస్తూ ఉంటాం. ఇది వీళ్ళు సరిగా చేయలేదు, ఇది చేయలేదు, ఎందుకు రాలేదు, వస్తా అలా అరుస్తూ ఏదన్నా సరే చిన్న పిల్లలకి డెలికేట్ గా ఉంటారు కదండి, వాళ్ళకి ఇలాంటి చెవు నొప్పులు వచ్చేసి చీములు కారడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా పద్దాక ఇదే ఘర్షణ రిపీట్ అవుతూ ఇంట్లో సరిగా లేకపోయినా కానీ చెవుడికి కూడా వినిపించకుండా పోతుంది అనే భావానికి సంకేతం. అంటే ఇంకా అసలు పూర్తిగా వినకుండా ఉండటానికి కూడా ఉంటది అని చెప్తున్నాడు. కళ్ళు చూడాలని లేకపోయినప్పుడు కళ్ళ సంబంధిత బాధలు వస్తాయి. కొన్ని విషయాలు చూడకూడదు అని అనుకున్నప్పుడు చిన్నపిల్లలకు చూపు మందగించి కళ్ళజోడు వాడకం అవసరమవుతుంది. నేను స్వేచ్ఛాజీవిని, జీవితం నిరంతరం సాగుతూనే ఉంది, నేను ప్రేమపూర్వకంగా చూడగలను అనే తలంపులను తెచ్చుకోవాలి. ఇందాక అడిగారు కదా పద్మజ గారు, ఇప్పుడు క్లియర్ గా ఉంది చూడండి. అంటే మనం ఏమి చూడాలని అంటే బయటికి వెళ్ళకూడదు, ఇది చూడకూడదు, అది చూడకూడదు అని అన్నా కానీ ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుందంటండి. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఏదైతే చూడకూడదు అది చూడిస్తే వాళ్ళకి కళ్ళజోళ్ళు అదే వస్తుంది అని కూడా చెప్తున్నాడు. ఇంకా నేను స్వేచ్ఛగా ఉండాలి, ఇట్లానే ఉండాలి అని అనుకుంటే ప్రేమపూర్వకంగా అన్ని చూడగలము. అంటే నేను అన్ని చూడగలను, చేయగలను, మంచి ఏదో చెడు ఏదో నాకు తెలుసు అని అనుకుంటూ మనం చూడొచ్చు అని చెప్తున్నాడు. తలనొప్పులు, మైగ్రేన్ కోపాన్ని అణుచుకోవడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. సైనస్ దగ్గర వాళ్ళలో చిరాకు పడడం వల్ల సైనస్ వస్తుంది దగ్గర వాళ్ళతో. ఇది బాగా మనము గుర్తుపెట్టుకోవాలండి. ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే ఏది మనం సరిదిద్దుకోవాలి అనేది బాగా క్లియర్ గా అవును. చెప్తున్నాడు. అవును. మెడ సంబంధిత వ్యాధులు తమ అభిప్రాయాల్ని సమయానుకూలంగా మార్చుకోకుండా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళని అనుకునే వారికి మెడ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఇదంతే అండి, పక్కన వాళ్ళు చెప్పినా కూడా అసలు ఎందుకు చెప్తున్నారని వినకపోతేనేమో ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తుంది. నేనే చెప్పింది వినాలి అని అనుకుంటేనేమో మెడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. అది మంచా కాదా అనేది కూడా మనం చూసుకోవాలి అవకాశం అని చెప్పి చెప్తున్నారు. ఇదేం బుక్ అండి? ఆరోగ్యం ఆలోచనలండి. ఓ కొత్త బుక్ అంతేనా? లేదండి, మధ్యలో మొన్న చదివామండి, అది కంటిన్యూషన్ ఆగిపోయింది. మాధురి గారు ఇండియా వెళ్తున్నానని నేను నా బుక్ వర్తమాన్ భవతి అది చెప్తాను అని అంటే ఫినిష్ చేయమని, చదువుతున్నారు కదా. అందుకని ఇది 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 మళ్ళీ కంటిన్యూషన్ చేస్తున్నాము పద్మజ గారు. ఓకే ఓకే, అంటే అది వర్తమాని బావ అయిపోయిందండి. అంటే అయిపోయింది. నేను లాస్ట్ వీక్ అటెండ్ అవ్వలేదు. అదే స్వప్న గారు ఫినిష్ చేశారు కదా, మాధురి గారు ఓకే, వెళ్తూ ఇది ఉంటే స్టార్ట్ చేశారా మాధురి గారు? ఓకే, ఆ టైంలో ఓకే, గాట్ ఇట్ అండి. ఇది ఇది ఎంత? మేము స్టార్ట్ చేసామండి. ఇది నేను మనీ ఇలా అందరం కలిసి స్టార్ట్ చేసాము. నేను అంతకుముందు చదివి చెప్పేదాన్ని, మళ్ళీ ఆగిపోయింది కదా, ఈ బుక్ ఫినిష్ చేసినాక ఇంకో బుక్ స్టార్ట్ చేద్దాంలే అని అనుకున్నాం మొన్న ఫ్రైడే. ఓకే ఓకే, అర్థమైందిలేండి. మండే నుంచి స్టార్ట్ అయిందండి ఇది కదా అండి? ఫ్రైడేనా? మండే ఫ్రైడే మండే అండి, ఫ్రైడే నుంచి లాస్ట్ ఓకే. అనేది సెకండ్ క్లాస్ మళ్ళా ఇది మళ్ళీ రీస్టార్ట్ అయినాక. ఓకే ఓకే. నాకు ఫస్ట్ క్లాస్లో నేనేం వినలేదండి, నేను అప్పుడు లేను గ్రూప్ లో, తర్వాత జాయిన్ అయినా, ఇప్పుడే వింటున్నాను నేను ఇది చూస్తా. గొంతు అండి, తమ కాళ్ళ మీద తాము నిలబడలేని వాళ్ళకి గొంతు బాధలు వస్తాయి. గొంతు సృజనాత్మకతకు ప్రతీక. గొంతు నొప్పి, సోర్ థ్రోట్ కోపం వల్ల వస్తుంది. లారింజైటిస్
కోపం ఉన్నందువల్ల మాట్లాడలేక సృజనాత్మక శక్తి ఆగిపోతుంది. గొంతు బాధలు ఉన్నవారు వారు చేయొద్దనుకున్న పనులనే చేస్తుంటారు. అసంతృప్తి, నిరాశ, నిస్పృహలతో ఉన్న వారిలో సృజనాత్మకత నశించి వారు చేయాలనుకున్న పనిని కూడా చేయలేకపోతారు. ఇలాంటి వారికి థైరాయిడ్ బాధలు వచ్చే అవకాశం ఉంది. నాకుంది థైరాయిడ్. చూడండి. అంటే తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చెయ్యాలనుకున్న పనులు కూడా చేయలేకపోతారు. ఒక్కొక్కటి అట్లా ఉన్నదనమాట. థైరాయిడ్ ఎందుకొస్తదంటే విశుద్ధ చక్రం యాక్టివేట్ చేయాలి అంటే మనం బాగా మౌనం పాటించాలి. ఇట్లా ఉంటాయి కదండీ! హ్మ్. అలాంటియన్నీ కొంచెం చేస్తూ కోపంని అదుపులో పెట్టుకొని మంచిగా ఉంటే థైరాయిడ్ సమస్యలు రావు అని చెప్తున్నారు. ఎవరో కాదండి. నాకు థైరాయిడ్ ఉంది అంతకుముందు. ఇప్పుడు అసలు టాబ్లెటే మానేశాను. చాలా అసలు అంతకుముందు ఒక 50 ఎంజీ అట్లా యేసుకునేదాన్ని. తర్వాత స్లోగా 25కొచ్చాను. మెడిటేషన్‌లోకొచ్చినాక నా ఓన్ అనుభవమే. ఇప్పుడైతే నేను మానేసి కూడా ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అయింది. బట్ ఐ యామ్ గుడ్ అన్నమాట. టాబ్లెట్ టెస్ట్ లేకుండా. చేయించారా టెస్ట్? చేపించలేదండి ఈసారి ఎళ్ళాలి. ఇంకా కానీ కుదరట్లేదు. చేయిస్తేనే తెలుస్తుంది గదండీ! చేపిస్తే తెలుస్తదండి. చేపించకపోయినా కానీ నాకు తెలుస్తుందండి. పనిలో ఓకే. కానీ, మెడిటేషన్ చేస్తుంటే ఆ టాబ్లెట్ తీసుకోకపోయినా గ్రంథి యాక్టివేట్ ఉంటే అంత తెలుస్తుంది. ఓకే. నేనదే అనుకున్నాను. ఒక డేట్ ఇచ్చుకొని నాకు ఈ టైం కల్లా అసలు టాబ్లెట్‌తో సంబంధం లేదు అని అనుకున్నాను. అట్లానే ఆహ్, అనుకోకుండా దాని గురించి ఆలోచించకుండా, ఏమి చేయకుండా ఉండగానే అదే అట్లా అయిపోయింది. ఆపేసాను ఓకే. కూడా. ఓకే ఎంతసేపు అండి. వెరీ చేస్తారు గుడ్. సుశీల్ గారు మెడిటేషన్ అండి? అవునండి. మెడిటేషన్ చేయాలి. మనము ఎంతసేపు చేస్తున్నారండి? చేయమని ఈ రీజన్‌కి అంటే ఏమన్నా పర్టిక్యులర్ టైం ఉందా? ఏమి లేదండి. ఫస్ట్‌లో బాగా చేసేదాన్ని. ఇప్పుడేమో ఎప్పుడన్నా క్లాసెస్‌లో ఒక 15, 10, 20 ఇప్పుడైతే టాబ్లెట్స్ ఆపిన దగ్గర నుంచి, బుక్ రీడింగ్‌లో ఉండే దగ్గర నుంచి అంతా హాఫ్ అన్ అవర్, 1 అవర్ మాక్సిమం అంతే అండి. ఓకే. నేనిప్పుడైతే చేస్తాను. అంతకుముందు బానే ఒక 2 అవర్స్ లేదా 3 అవర్స్ మాక్సిమం చేసేదాన్ని. ఓకే. మనం ఏంటంటే అండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు కొంచెం మౌనం పాటించాలండి. అంటే ఒకేసారి రాదు. మనం 10 నిమిషాలు అట్లా అట్లా అలవాటు చేసుకుంటూ మౌనం చేస్తూ ఉంటే కొంచెం స్లోగా మనకి అన్నీ తగ్గి ఇంకా అలవాటు ఓకే. ఇవాళ 10 నిమిషాలు ఉన్నాం. రేపు కొంచెం అరగంట అట్లా అట్లా అలవాటవుతది. లేదా 10 నిమిషాలు ఒక టైము, 10 నిమిషాలు ఒక టైం అని ఉండటము, అట్లా మౌనం ఉండటం వల్ల చాలా అండి. ఆ కోపం కానీ, ఏదైనా సరే అదుపులోకి రావటము, అరవడాలు ఇలాంటివి కూడా ఉండవని కూడా చెప్తున్నారిక్కడ. ఇప్పుడు మౌనము అంటే ఇప్పుడు మనసు మౌనం పెట్టుకోవాలి గదండీ! మాట మౌనం అంటే ఇంట్లో ఎవరు ఉండరుగా. అంటే పిల్లలున్నప్పుడే కొంచెం వాళ్ళతోని మాట్లాడతాం గానీ, ఇగ తర్వాత అంతా కొంచెం ఎక్కువ అంతేనండి. అది అందుకనే ఆ పిల్లలున్నప్పుడు కూడా మనము ఎంతవరకు అండి కొన్ని చాలా మందిని నేను చూసాను సైగలు చేస్తూ అంటే అవసరమైనప్పుడే మాట్లాడాలి. మనం ఓకే. ఏంటంటే నోరుంది కదా అని అంటే మాట్లాడాలంటే మాట్లాడాలని కాదు. అవసరమైనప్పుడు నోరు విప్పి మాట్లాడాలి. అప్పుడు మనకు మౌనం ఎందుకు అలవాటు చేస్తున్నారు అనంటే ఓకే. అవసరమైనప్పుడే మాట్లాడతాము. అది అదుపులో ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి అనేది కూడా తెలుస్తదండి. దానికోసం మనం మౌనం ఉంటే గ్రంథి కూడా యాక్టివేట్ అవుతదని చెప్తారు. అంటే నా సహజస్థితి ఏందంటే నేను తక్కువనే మాట్లాడతా అండి. అదే అంత ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నా స్థితి అదే. తక్కువ మాట్లాడతాను. హుహుహుహు. మీకు అండ్ ఉన్నదా? హ్మ్. మీకు ఏమన్నా థైరాయిడ్ ఉందా? థైరాయిడ్ ఉంది నాకు. అంటే దాంట్లో 2 రకాలుంటాయి కదండీ! అదే అట్లా కూడా ఉంటది మరి అవును. చూసుకోవాలి. అవును. చేతి వేళ్ళు చదువుతున్నానండి. ఆలోచనలు ఎక్కువగా చేసేవాళ్ళు వేలి కనుపులు చాలా కఠినంగా ఉంటాయి. చేతులు గట్టిగా పట్టుకొని ఉండేవాళ్ళు కొత్తదనాన్ని దేన్ని స్వీకరించలేరు. కరచాలనము చేయడము తెరిచిన హృదయానికి ప్రతీక. థింకింగ్ హ్మ్. బాగా ఆలోచనలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి బాగా ఈ చేతి వేళ్ళు నొప్పులు, ఎముకలు చేతుల్లో ఉండే ఇయన్నీ బాగా పట్టేసుకొని ఉంటది అని చెప్పి చెప్తున్నారనమాట. ఏమి పట్టుకున్నా గానీ, చేతిలో పెట్టినా గానీ వాళ్ళు పట్టుకోలేరు. వాళ్ళకి బలం లేక ఇట్లా అని చెప్తున్నారు. ఇది సాఫ్ట్ కాపీ ఉందండి బుక్కు. చిన్నదండి, పెద్దదండి ఇది? చిన్న బుక్కేనండి. 150 పేజెస్ ఎంతో ఉందండి. బుక్ ఉంది. పీడీఎఫ్ ఉందండి? పీడీఎఫ్ ఉందండి. పీడీఎఫ్ ఉంది. కొంచెం పంపుతారా మీరు? తర్వాత ఈమెయిల్ ఇస్తాను. యాహ్! వెన్ను గ్రూప్ నొప్పి. గ్రూప్‌లో ఉంది పద్మిని గారు.
అవునా? అవును. చూడలేదండి. గ్రూప్‌లో ఓకే. ఉందండి. అవును. గ్రూప్‌లో ఉంది. పీడీఎఫ్ ఉంది. మీరు కావాలంటే సేవ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓహ్! థాంక్ యూ అండి. షూర్. హ్మ్. మీకు మళ్ళా అది కనిపించకపోతే చెప్పండి. మళ్ళా నేను పైకి పంపిస్తాను. మళ్ళా పంపిస్తా అప్పుడు. అట్లాగేనండి. థాంక్ యూ హ్మ్. సో మచ్. నో ప్రాబ్లమ్. వెన్ను నొప్పి. జీవితంలో వారికి ఆధారభూతంగా ఎవరు లేరనే భావన కలిగిన వారికి వెన్నుబాధలు కలిగే అవకాశం ఉంది. అంటే కొంతమంది థింక్ చేస్తారు కదండీ! ఇది కొంచెం సింపుల్ గానే ఉంది మనకి. కాతే ఎవరు లేరు అని థింక్ చేసే వాళ్ళకి మళ్ళా ఇది అవును. వెన్నుముక్క అవునవును. సమస్య వస్తది అని చెప్తున్నాడు. ఏదండి 'పవర్ ఆఫ్ రీడింగ్' గ్రూప్‌లోనే ఉందా అండి? అవునండి. ఇప్పుడే పంపించా చూడండి మీకు. ఆ! మీకోసం నేనే ఎత్తిపెట్టి పంపించా ఓహ్! చూడండి. థాంక్ యూ అండి. నో ప్రాబ్లమ్. యాహ్! చూసానండి. థాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లమ్. హ్మ్. వెన్నెముక పైభాగం. ఆధారము ఎవరు లేరనే భావోద్వేగం వల్ల వెన్నెముక పైభాగంలో నొప్పి కలుగుతుంది. ఏ భాగంలో ఎట్లా ఉంటామో మన రియాక్షన్స్ ఇది అన్నీ చూసి చెప్తూ ఉన్నారు. కోపంగా అంటే మరీ ఎవరు లేరు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అని అనుకుంటూ ఉంటాం గదండీ! ఇది సామాన్యం మన ఇంట్లో జరిగేయే అవును. ఇవన్నీ. దానివల్ల వెన్ పై భాగంలో నొప్పొస్తది అని చెప్తున్నాడు. వెన్ను మధ్య భాగము. తప్పు చేసిన భావనతో గిల్టీగా బాధపడుతున్నప్పుడు వెన్ను మధ్యలో ఎవరో కత్తితో పొడిచినట్లు బాధ కలుగుతుందంటండి. అబ్బో! ఓకే. మధ్య వెన్ను కింద భాగం. వె ఇవి బావున్నాయి. మనము అట్లా గుర్తుపెట్టుకుంటే మనకు సడెన్‌గా స్ట్రైక్ అయితాయి గదండీ! అప్పుడు మనం కొంచెం ఆహ్, ఆ స్టే ఆహ్, ఆ సమయంకి షిఫ్ట్ యాహ్! అయితాం. అండి. మనకి ఇప్పుడు పలానా నొప్పొస్తుంది, పలానా వస్తుంది అని అంటే, మన మైండ్‌లో ఒక్కసారి మనం ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అన్నీ చదివేటప్పుడు అన్నీ అర్థమైనట్టు ఉంటదండి. అవునవును. తర్వాత మనకి గుర్తు నొప్పి వచ్చినప్పుడు గనక మనం రియలైజ్ అయ్యి, ఓహ్! ఇది చేయకుండా ఉంటే, రిపీట్ కాకుండా ఉంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి బాగా తగ్గుద్ది. అందుకనే నేను ఈ ఇంకో బుక్ స్టార్ట్ చేద్దామని అన్నా గానీ, ఇది కంటిన్యూ చేద్దాంలెండి. ఇది అయిపోయినాక చూద్దాంలే. ఇది చిన్న బుక్కే అవును. గదా! అని చేస్తున్నాం. అవును. ఇది అంటే వెన్ను వెన్నెముక మధ్య భాగంలో గిల్టీగా ఫీలింగ్ ఉన్నప్పుడు వస్తుంది అంటున్నారు కదా! అవును. హ్మ్. నాకు మెడిటేషన్‌లో ఉన్నప్పుడు అక్కడ వస్తదండి నొప్పి. అన్ హుహుహుహు. అది అన్ మరి ఎలా రిలేట్ చేసుకోవాలా? అవును. ఎందుకంటే ఆ! మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యుండొచ్చు గదండీ! హ్మ్. అది మీకు హీల్ అవుతుందని అనుకోవాలి. మీకప్పుడు నొప్పొచ్చినప్పుడు హీల్ మెడిటేషన్‌లో అవుతుందండి. అంతే అండి. అవును. మెడిటేషన్‌లో ఏంటంటే, ఆ నొప్పొస్తుంది అనంటే, మనకి అది ఆ భాగంలో ఏదో సర్జరీస్ కానీ, ఇట్లా ఏదోకటి తెలియకుండా మనకి ఎక్కువ చేస్తుండే ఆ నొప్పులన్నీ తగ్గిపోతున్నాయి అని అనుకోవాలి. ఆ! ఆ! అది హీల్ అవుతది అనుకోవాలండి. ఓకే. వెన్ను కింది భాగము. డబ్బు సంబంధిత ఇబ్బందులు కలిగినప్పుడు ఈ భాగంలో బాధలు వస్తాయి. నిజంగా హ్మ్. చెప్పాలంటే ఈ సృష్టే మనందరికి ఆధారంగా ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోలేక అనవసరంగా ఆందోళనకు గురి అవుతున్నాం మనం. హుహు. అంతే అండి. హ్మ్. ఊపిరితిత్తులు. జీవిత గమనం పైన కలిగే భయాందోళన వలన ఊపిరితిత్తుల బాధలు కలుగుతాయి. జీవితం పట్ల భయంతో ఉండే స్త్రీలు ఎక్కువగా పొట్టి శ్వాసనే తీసుకుంటారు. జరుగుతున్న జీవితాన్ని దైవప్రసాదంగా స్వీకరించకుండా దాన్ని తిరస్కరించిన మగవారు విపరీతమైన ధూమపానానికి అలవాటు పడతారు. అందువల్ల ఊపిరితిత్తులకు అనారోగ్యం వస్తుంది. జీవితం పట్ల నిరసన భావంతో ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఆ! ఇది ఇదైతే మటుకు నిజంగా అండి. నేను ఇద్దరు ముగ్గురిని చూసాను. అంటే హ్మ్. క్యాన్సర్ వచ్చే వాళ్ళని చూసాను. మగవాళ్ళు ఈ ఊపిరితిత్తులు పాడవ వాళ్ళని చూసాను. కరెక్ట్‌గా అదే. చెప్పారు. ఇదైతే నేను కళ్ళకి కట్టుకున్నట్టు నాకు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఎక్కువ భయపడుతూ ఉంటారు కదండీ! అలా భయపడి తర్వాత ఏమవుతదో వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఆలోచించడం ఇలా చేసే వాళ్ళది కరెక్ట్‌గా ఇది నిజంగా ఆ బాధలనేది ఊపిరితిత్తుల బాధలొస్తది. అప్పుడు మనం లేడీస్ కూడా తక్కువ శ్వాస తీసుకుంటూ ఉంటాం అని కూడా చెప్తున్నాడు దాంట్లో. ఏదైనా మనము కొంచెం ధ్యానం ఎక్కువ చేస్తే ఇవన్నిటిని మనం ఏండి ధ్యానం ఒకటే కాదండి. ధ్యానం చేయాలి. ఈ నేర్చుకున్నది మనం ఆచరణలో కూడా పెట్టాలండి. అది అవును. ఇంపార్టెంట్. అవును. అవును. ఆ! ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు మనం చదువుతున్నాం బుక్స్. ఈ చదివినంత సేపు మనకి ఓహ్! ఇదేగా అనుకుంటాం. ఆచరణలో పెట్టి మనసుని నిగ్రహించుకున్న వాళ్ళు కొత్తగా మనము ఏదైనా అని భగవంతుడు అదనమాట. అది మనసుని నిగ్రహించుకొని చేయగలగాలి. ఆచరణలో పెట్టాలి. ఏదైనా సరే నేర్చుకున్నది. అవును. హృదయము.
హృదయము ప్రేమకు ప్రతీక. రక్తము గుండె నుంచి అన్ని శరీర భాగాలకు ప్రసరింపబడుతుంది, వ్యాపింపచేస్తుంది. రక్తము ఉల్లాసానికి, ఆనందానికి ప్రతీక. ప్రేమను, సంతోషాన్ని తాము పొంది అందరికి పంచి ఇచ్చేవారికి గుండె సంబంధిత బాధలు రావు. సంతోషము వద్దనుకొని ద్వేషాన్ని పెంచుకునే వారికి ఈ గుండె బాధలు కలుగుతాయి. ఇతరులను అసహ్యించుకొని ద్వేషభావంతో ఉండేవారి శరీరంలో ప్రవహించే రక్తము చిక్కబడుతుంది. అందువల్ల రక్తనాళాలు మూసుకుపోయి గుండె బాధలు వస్తాయి. హార్ట్ అటాక్లు ఇలా వస్తాయి కదండి ఒక్కోసారి కొంతమందికి. వాళ్ళు ఏంటి అంటే కొంతమంది వచ్చిన తర్వాత కూడా పెద్దోళ్ళు కానీ కొంచెం ఇప్పుడు ఈ మధ్య 40s 50sలో కూడా వస్తున్నాయి. వాళ్ళు మెడిటేషన్ వాళ్ళు అయ్యి చేసి రియలైజ్ అయ్యి ఇది తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ముందుకి ఇంకా పెరగదన్నమాట ఏదైనా హార్ట్ అటాక్ రాకుండా. అది తెలియక కొంతమంది చెప్పక తెలియక ఉన్నారు. అందుకని వాళ్ళు ఏంటి అంటే ఇట్లా ఈ ఆనందానికి అన్నిటికి దూరం అయ్యి ద్వేషించి పగ ఊరికనే ఏమన్నా చెప్పినా చికాకు పడటము ఇలాంటి నేను హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని కూడా ముందు వచ్చింది అని అన్నప్పుడు నేను చూశానండి పేషెంట్స్ని ఇట్లా ఇప్పుడు కరెక్ట్ చాలా వస్తుందండి హార్ట్ అటాక్, చిన్న ఏజ్ లోనే వస్తుంది. అవునండి. ఆందోళనకి గురయ్యి వాళ్ళు ఇప్పుడు వచ్చిందనుకోండి గట్టిగా మాట్లాడతారు. సడన్‌గా నిద్రపోయి లేచి అలా వచ్చినోళ్ళకి కూడా స్ట్రోక్స్ వచ్చినోళ్ళకి కూడా చూసాను నేను. మనం ఎక్కడికన్నా జర్నీ చేసొస్తామండి. టైర్డ్‌గా ఉంటాము. ఉన్నప్పుడు ఉన్న సిట్యుయేషన్ బట్టి మనం అడ్జస్ట్ అయిపోయామనుకోండి. ఇదైతే నేను కళ్ళారా చూసాననమాట. మా ఇంట్లోనే చూసాను. అట్లా రాగానే అరవటము, అరిచేసరికి అప్పటిదాకా రెస్ట్ తీసుకున్న బాడీ సడన్‌గా రేజ్ అయ్యేసరికి అక్కడ బలహీనమయ్యి ఆ పార్ట్‌లో స్ట్రోక్ వచ్చేసింది. వేగం హ్మ్. పెరిగి హ్మ్. రక్తనాళాలు సాఫీగా లేకపోతే మూసుకుపోయి ఉండే ఆ బ్లడ్ ప్రెషర్ అంటే కామ్‌గా ఉంటారు కదండీ! నైట్ అంతా పడుకుంటారు. జర్నీ చేసొచ్చారు. పొద్దున్నే రాగానే ఎర్లీ మార్నింగ్ లెగవగానే ఆళ్ళకేమో నిద్రలో మధ్యలో మనమేమనుకుంటాం, ఓహ్! నిద్రలో మధ్యలో ట్రైన్ ఎక్కామనుకోండి ఎగ్జాంపుల్. నిద్ర మధ్యలో లేచాం కాబట్టి, ఆ నిద్ర వల్ల అరిచామని అనుకుంటాం. మనం ధ్యానంలో లేనోళ్ళం అప్పటికి. చెప్తున్నాను. అది ఇప్పుడు మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి, మనకి ఇప్పుడు అదేమర్థమవుతుంది, ఓకే. అది మనం కామ్‌గా ఉన్నారు కాబట్టి, ఒకేసారి అరవటం వల్ల ఆ నరాలు వీక్ అయిపోయి, బ్లడ్ అక్కడ వరకు ఎందుకంటే నైట్ అంతా అట్లా బ్లడ్ అంతా అట్లా క్లాట్ అయ్యి ఉంటది కదండీ! ఓ చోట ఉంటది. తర్వాత ప్రసరణ ఏం జరగదు కదా! నైట్ టైమ్ మనం పడుకున్నప్పుడు. దానివల్ల ఇంకా వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసి నాకు తర్వాత అర్థమైందన్నమాట మెడిటేషన్‌లోకొచ్చినాక. అంటే చాలా మందికి కొంచెం తెల్లవారుజామే వస్తదంటారండి. అదేనండి. కామ్‌గా ఉంటారు కాబట్టి నైట్ అంతా రెస్ట్ ఉంటది కదండీ బాడీ. లెగవగానే వీళ్ళు అరవకూడదు. కొంతమందికి వాష్‌రూమ్స్‌కి వెళ్ళి కూడా స్ట్రోక్ వచ్చి అక్కడక్కడ బాడీ వెకేట్ చేస్తారు. అలాంటప్పుడు కూడా మనము బాగా ఇదిగా ఉండి మనము దాని గురించి ఆలోచించి ఎట్లా ఏం చేయాలి అనేది కూడా తెలుసుకుంటే స్ట్రోక్స్ రావని కూడా విన్నాను నేను. అవునండి. కొందరు ఇద్దరు, ముగ్గురు మాకు తెలిసిన వాళ్ళైతే ముగ్గురు, నలుగురు అట్లా నిద్రలోనే తెల్లారి లేసేసరికి లేరు. నిద్రలోనే పోయారు. అట్లా ఏం జరుగుతదో తెలియదు. అంటే వాష్‌రూమ్‌కెళ్ళినాకనండి. ఇంకొకటండి ఇప్పుడు స్ట్రోకొస్తే మన చేతులకు కూడా పెయిన్ వస్తదని విన్నాననమాట. ఈ మధ్య ఒకళ్ళు రీసెర్చ్ చేశారు. అంటే మా బాబు ఆర్థోపెడిక్ కాబట్టి వేరే వాళ్ళు చేస్తే నాకు అది పంపించాడనమాట. స్ట్రోక్స్ ఎందుకొస్తున్నాయి? ఏంటి? అది జస్ట్ ఈ 3 ఎక్సర్‌సైజెస్ అండి. నా దగ్గర ఉన్నది అది. నేనెక్కడో స్టోర్ చేశాను. అది ఆ 3 ఎక్సర్‌సైజులు చేసి తెలుసుకుంటే ఇంకా ఇంకా హార్ట్ అటాకే రాదు అని. అవునండి. ఫస్టు ఈ చెయ్యి నొప్పొస్తదంట గదండీ! వాళ్ళు తెలుసుకుంటే బావుంటది. చెయ్యి నొప్పొస్తదండి. నేనదే చెప్పాను గదా! ఇందాక మాకు తెలిసిన వాళ్ళకి అరవటం ఒకటి, ఎర్లీ మార్నింగ్, నైట్ అంతా అరచిన తర్వాత స్ట్రోక్‌తో స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా అప్పుడు కామ్‌గా ఉండి, వాళ్ళు ఆందోళన పడకుండా ఉండి, మంచిగా ఉండి, లేదంటే తర్వాత ద్వేషం, పగ, రాగాలు ఇలా పెంచుకుంటూ చేతుల నొప్పులు, ఐడెంటిఫికేషను, చెయ్యి జాలు రావటం, ఇలా స్ట్రోక్స్ వచ్చే వాళ్ళకి ఇయన్నీ సైడ్ ఎఫెక్ట్స్ బాగా వస్తాయి ఇలాంటియన్నీ. నొస్తదంట చెయ్యి వెనకాల మన భుజం హ్మ్. వెనక హార్ట్ ఎక్కడైతే ఉంటదో అక్కడ వెనక భాగం. ఇప్పుడు ఉదరం అండి. ఓకే. భయంకి ఉదర సంబంధిత బాధలు కలుగుతాయి. కొత్త అనుభవాలను జీర్ణించుకోలేని వారికి కూడా ఉదర బాధలు కలుగుతాయి. తమకు తామే గౌరవించుకోలేని వారు, దాన్ని ఇతరులు తెలుసుకుంటారన్న ఆందోళన, తాము బాగాలేమన్న భావన, భయం వల్ల అల్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఉమ్. అదే ఎక్కువ ఫియర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పొట్ట నొప్పులకు సంబంధించిన బాధలు వస్తది అని చెప్పి, ఉదరం బాధలు వస్తది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ గౌరవించుకోవడం, రెస్పెక్ట్ ఇచ్చుకోవడం లేకపోయినా గానీ ఇలా ఆందోళన గానీ దేనికన్నా గురయ్యామనుకోండి మనము ఆ భావన వల్ల, భయం వల్ల ఉండే వాళ్ళకి కూడా అలసట కూడా వస్తది అని చెప్తున్నారు. మర్మావయవాలను గుర్చిన అసహ్య భావన, ప్రతికార్యము, పాపము, తప్పు అనే భావన ఉన్నవారికి బ్లాడరు, మలద్వారము, వృషణాలు, మూత్రకోశము, గర్భకోశము వీటికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అన్ని శరీరావయవాల మాదిరిగానే మలద్వారాన్ని స్త్రీ పురుష మర్మావయవాల సంరక్షణ పట్టించుకొని వాటిని ప్రేమ భావనతో చూస్తే ఈ బాధలు తొలగిపోతాయి. ప్రతి కార్యము, తప్పు అనే భావన వల్ల సెక్సువల్ బాధలు, ఎసిడిటీ, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఎయిడ్స్, మలబద్ధకం వస్తాయి. ఇది కూడా అండి. మనం అసహించుకున్న, చేతబడిన ఏం చేసినా మన యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తాయి కదండి. కిడ్నీ రిలేటెడ్ కొంచెం ఇలాంటివన్నీ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇవన్నీ మనం అసహించుకొని ఏది తప్పు అనుకున్నా మన పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా మనం మంచిగా వచ్చినప్పుడు మంచిగా ఇది చేసుకుంటే ఏమీ ఉండదు అని చెప్తున్నాను. వెరికోస్ వెయిన్స్, వీటిలో సంతోషము, ఉల్లాసాన్ని తట్టుకునే సామర్థ్యం తగ్గవచ్చు. ఆనందం ఇది ఏ తగ్గినా గానీ ఈ వీన్స్ ప్రాబ్లమ్స్ వస్తదని చెప్తున్నాడు. మోకాళ్ళు ఏ విషయంలోనైనా మార్పును ఆమోదించకుండా అహంభావంతో ఉండి వంగడానికి ఇష్టపడకుండా ఉండే వారిలో మోకాలు నొప్పులు, బాధలు వచ్చే అవకాశం ఉంది. ఎలా జరిగితే అలా జరగని అనే లెట్ గో భావనతో ఉంటే నొప్పులు ఉండవు. ఒక చోటు నుండి మరో చోటికి నడవడానికి ఇష్టపడని వారికి పాదాల్లో నొప్పులు, బాధలు కలుగుతాయి. అండి ఇదైతే బాగా కరెక్ట్ గా చెప్పారు. మోకాలకి అన్ని బాగున్నాయి. అండ్ మీకు అది అర్థం కాకపోతే చెప్పండి. కొన్ని చెప్తున్నాను, ఈజీగానే ఉంది కదా అని నేను చెప్పట్లేదు. ఇంకెవరైనా చెప్తానన్నా పర్లేదు, చెప్పండి, షేర్ చేసుకోండి. చర్మం ఇతరుల అధికారంలో ఉన్నారని, తమ వ్యక్తిత్వము దెబ్బతిన్నదనే భావనలో ఉన్నవారికి చర్మవ్యాధులు రావడానికి అవకాశం ఉంది. చర్మ సంబంధిత బాధలు పోవడానికి రోజుకి 100 సార్లు తమను తాము గౌరవించుకొని ఒప్పుకోవాలంట. ఇది చాలా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. ఎవరన్నా పెద్ద పొజిషన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళని వాళ్ళే ఉన్నారు, వీళ్ళకే తెలుసు, వీళ్ళు చెప్పేది ఏంటి మనకి అనే అహంభావం ఇట్లా ఉంటుంది కదండి. ఎగ్జాంపుల్ జాబే కాదు, మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా ఏదైనా సరే అలా చెప్పే వాళ్ళకి ఇలాంటి చర్మ వ్యాధులు వస్తుంది అవకాశం ఉన్నది అని చెప్తున్నాడు. ఇదేంటంటే ఒకసారి వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్లా వాళ్ళు చెప్పేది వింటూ మంచిగా చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. దాని గురించే ఈ పారా ఉన్నట్టు. చట్టాన్ని, ప్రభుత్వాధికారాలను వ్యతిరేకించే మనస్తత్వం ఉన్న వాళ్ళు యాక్సిడెంట్స్ ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాంటి వారు తప్పు చేసిన వారికి శిక్ష పడాలని కోరుకుంటారు. అధికారుల సానుభూతిని, తమ పట్ల శ్రద్ధను కోరుకుంటారు. అంటే చెప్పండి. ఇవి యాక్సిడెంట్స్ సంబంధించి అండి. యాక్సిడెంట్స్ ఎక్కువ పద్దాక అంటే యాక్సిడెంట్స్ కాదండి, పద్దాక జరుగుతుంది అనుకోండి. యాక్సిడెంట్స్ ఎక్కువ వాళ్ళు ఏమంటున్నారంటే ఏదైనా సరే వ్యతిరేక భావంలో ఉన్న గవర్నమెంట్ కి ఇది కాదు అది కాదు ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్స్ ఎక్కువగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అని చెప్తున్నాడు అనమాట. ఒక్కోసారి వాళ్ళు అంటారు వాళ్ళు అలా చేసినా గానీ తప్పు చేసిన వాళ్ళని కూడా శిక్షించాలి, అది నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించాలి అని అలాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళు కానీ వాళ్ళ పట్ల కాస్త మంచి చెడు వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళు తెలుసుకొని మారుతారు అనే భావనతో ఉన్నాం అనుకోండి, అప్పుడు కూడా యాక్సిడెంట్స్ అవ్వవని చెప్తున్నాను. అనోరెక్సియా, తాము లావికి పోతారేమోనని మానసిక వ్యధతో ఉండేవారిలో ఆకలి మందగించి క్షీణించే అవకాశం ఉంది. దీన్నే అనేరెక్సియా అంటారు. తమపై తమకు ఒక అసహ్య భావన, జీవితం పట్ల విరక్తి ఉన్న వారికి ఈ వ్యాధి వస్తుంది. ఎలా ఉన్నది అలా తమను తాము స్వీకరించుకొని గౌరవించుకుంటే అనేరెక్సియా నుండి బయటపడవచ్చు. ఏ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడొచ్చు అనేది మైత్రేయ గారు ఆదరు చెప్తూ ఉన్నాడండి ఈ బుక్ అంతా. అది మనం మానసికంగా బాధపడకుండా ఇన్నరు అన్ని మనం చేసే తప్పులు, జీవితం వేస్ట్, మనం ఎందుకు వచ్చాము, ఫస్ట్ మనం ఎందుకు వచ్చాము, ఏ పర్పస్ మీద వచ్చాము అని తెలుసుకొని అది మనం సరిదిద్దుకొని మంచిగా వెళ్ళామనుకోండి, ఈ అనారోగ్యం ఉండదు అని చెప్పి చెప్తున్నాడు.
ఆర్థరైటిస్ ఎల్లప్పుడూ తమను విమర్శించుకొని ఇతరులను కూడా ప్రతిదానికి విమర్శిస్తూ ఉండేవారికి ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ, అవునండి. అంటే వీళ్ళని ఇష్టపడరు. ఏమన్నా చెప్పుకొని పక్కన వాళ్ళు ఏమన్నా చెప్తున్నా వినకుండా వాళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు, ఇలా కంప్లైంట్లు ఉండకుండా ఉంటే బాగుంటది. లేదంటే ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు వస్తాయని చెప్తున్నాను. అస్తమా నేనెందుకు పనికిరాను అనే భావనతో తమను తాము నిందించుకునే వారికి అస్తమా వస్తుంది. ఆస్మా ఓకే. ఆస్మా వస్తది అంటున్నారు. అంటే నేను వేస్ట్, ఎందుకు వచ్చాను, ఎవరు నన్ను గుర్తించట్లేదు, ఇట్లా అనుకుంటారు కదండి. అట్లా అనుకోకుండా ఉండే వాళ్ళకి ఆస్మా వస్తది. అట్లా అనుకోకుండా ఉంటే ఆస్మా రాదని చెప్తున్నాను. జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఆందోళన, దుఃఖము, వ్యధతో మానసిక స్థితి, నిరాశ, నిస్పృహ ఉన్న వారిలో చెప్పలేని కోపం ఉంటుంది. దీనివల్ల ఈ బాధలకు గురవుతుంటారు. జ్వరం, టెన్షన్ పడుతూ ఊరికినే ప్రతిదానికి ఇది జరిగిద్దా లేదా అనేది అనుకుంటూ బాగా ఉన్నారనుకోండి, బాగా ఉగ్రవేగం అవుతూ ఉంటారనుకోండి, పదే పదే ఆలోచిస్తూ పదే ఉంటే కోపం వచ్చేస్తుంది కదా. ఏం చెప్పినా అది చెప్పే వాళ్ళు వినకపోయినా ఒకసారి ఆ కోపంలో ఏమంటున్నామో అని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయరనమాట. అలాంటి వాళ్ళకి ఇట్లా జ్వరము, బాడీ పెయిన్స్ వస్తుందని చెప్తున్నారు. క్యాన్సర్ ఇతరులు చేసిన పని సమంజసమైనది కాదని ఒక నిరసన భావనతో, కోపంతో ఎంతో కాలంగా వ్యధతో ఉండేవారికి క్యాన్సర్ వస్తుంది. క్షమాగుణాన్ని అలవర్చుకొని అందరినీ ప్రేమించడం మొదలు పెడితే ఈ వ్యాధిని అధిగమించవచ్చు. క్యాన్సర్ ఎట్లా అదే దేనికి వస్తుంది చెప్తున్నాడు ఆదరు. ఎట్లా చెయ్యాలి తగ్గించుకోవడానికి అని కూడా చెప్తున్నాడండి. అది కూడా గమనించండి ఆదరు ఇక్కడ చేసిన దానికి. ఎందుకంటే మనం అంత కోపంతో అదే పక్కనోళ్ళని వాళ్ళు చెప్పేది కాదు, ఇది కరెక్ట్ కాదు అని అదే భావనతో ఉంటే క్యాన్సర్ వస్తది అంటున్నాడు. వాళ్ళని మంచిగా క్షమాగుణం, ప్రేమించే గుణం, తత్వం అన్నీ నేర్చుకున్నాం అనుకోండి, అది తగ్గిపోతది. క్యాన్సర్ రాకుండా ఉంటదని కూడా చెప్తున్నాడు. అధిక బరువు, అభద్రతా భావము వల్ల శారీరక బరువు పెరుగుతూ ఉంటుంది. తమను తాము ప్రేమించుకొని ఎలా ఉన్నా ఒప్పుకొని ఆహార నియమాలను పాటిస్తే అధిక బరువును క్రమంగా తగ్గించుకోవచ్చు. ఉంది. ఇది కూడా అంతే. మనం వెయిట్ పెరగకుండా ఉండాలి అని అంటే మనం ప్రేమించుకొని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఎట్లా ఉండాలి ఏంటి, మనం సాత్విక ఆహారాలు అలాంటివి తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు బరువు పెరగకుండా ఉంటామని చెప్తున్నాడు. నొప్పులు తాము తప్పు చేశామని దానికి గాను తమకు శిక్ష పడాలనే భావన ఎప్పటి నుంచో నాటుకుపోయి ఉన్న వారికి నొప్పులు కలుగుతాయి. ఒక్కోసారి తప్పు చేస్తారండి. అది అందుకని మనం అంటాం కదా, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఈ క్షణం ప్రెజెంట్ మీదే ఉండండి అని అంటారు కదండి. లేదా అదే ఆలోచించుకుంటూ మనం అదే మనకి అయ్యో పడలేదే, మనం ఈ తప్పు చేసామని మనం మనోభావంతో బాగా లోపల ఫీల్ అవుతూ ఉంటాం కదా, అప్పుడు ఇలాంటి పెయిన్లు అన్నీ వస్తాయని చెప్తున్నాను. పక్షవాతము, అచేతనత్వం, స్ట్రోక్, రక్తము గడ్డకట్టి మెదడు భాగాలకు రక్త ప్రసరణ సరిగా జరగనప్పుడు పక్షవాతము, అచేతనత్వము కలుగుతాయి. శరీరము స్వాధీనం తప్పుతుంది. అపస్మారక స్థితి కూడా కలుగుతుంది. నిజంగా చెప్పాలంటే రక్తము అన్ని శరీరావయవాలకు ప్రసరించడం అంటే ఉల్లాసాన్ని, సంతోషాన్ని, చేతనత్వాన్ని అన్ని వైపులా వ్యాప్తి చేయడమే. మనిషిలో కూడా వ్యతిరేక భావనలు, నెగటివ్ థింకింగ్, అసంతృప్తి, ప్రేమతత్వం తగ్గి ద్వేషభావం పెరిగితే ఇలాంటి జబ్బులు వస్తాయి. అనుకూల భావనలతో ఉంటూ ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవడమే ఈ జబ్బుల బారిన పడకుండా ఉండే సరియైన మందు. అంటే బ్లడ్ ఇదంతా మనకి అన్ని భాగాల్లో ఎట్లా గడ్డలు కట్టి ఉన్నాయి, బ్రెయిన్ కూడా పని చేయదు అంటారు కదండి. పక్షవాతం వచ్చిన హ్యాండ్స్కి వస్తే, చేతులకు వస్తే, ఆ మూమెంట్స్ కూడా మనం ఏ పని చేయలేం కదా. అలాంటివి చేస్తూ ఉంటే ఇట్లా సడన్ గా జరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే నిజం చెప్తూ అన్ని మంచిగా ఉన్నాం అనుకోండి, ఆనందంగా అంతా మంచిగా ఉండి ఏదైనా సరే యాక్సెప్ట్ చేసి వచ్చింది ఎట్లా కాదు అట్లా కాదని మార్చుకుంటూ ఉండి ప్రేమతత్వంతో మంచి భావనతో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఈ పక్షవాతం కూడా రాదు అని చెప్తున్నాడు. ఏ హెల్త్ రిలేటివ్స్ రావు, ఆనందంగా ఉంటాము. అందుకని చాలా మంది మనం ధ్యానం చేసిన వాళ్ళు, ఇప్పుడు ఎగ్జాంపుల్ పత్రిజీ ఉన్నాడు. పత్రిజీ మొన్నటి దాకా ఉండి తనకి తెలుసు బాడీ వెకేట్ చేస్తున్నారని, కానీ అప్పటిదాకా ఉండి అసలు ఏనాడు ఇలా పలానా మందులు వేసుకుంటున్నాం, పలానా హాస్పిటల్కి వెళ్ళామని ఏనాడు వినలేదు నేనైతే. తానే చెప్పింది మెడిసిన్ నో డాక్టర్ అని. ఆయన అందుకే ఆ కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కూడా వెళ్ళలేదు కదండి. ఎవరు చెప్పినా వెళ్ళలేదు. అవునండి.
ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని తెలుసు. ఏమి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేదు కదా! ఎంతమంది వచ్చినా విసుగు లేకుండా వంట కూడా చేసి పెడుతూ ఉంటారు కదండీ! మనకు తెలిసిందే కదా! ఈ చేయడము ధ్యాన మహాచక్రమే కాదు. విడిగా ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు ఎక్కడికన్నా యూఎస్‌కొచ్చినా గానీ, అంటే నేను అయితే పర్సనల్‌గా సార్‌ని మీట్ అవ్వలేదు. ఇక్కడికి యూఎస్‌కొచ్చినా గానీ, ఎవరింటికొచ్చినా ముందు ధ్యానం చేసే ముందు కడుపు నిండుగా ఉంటే, ధ్యానం చేస్తే వాళ్ళకి అవగాహన వస్తది అని చెప్తారు సారు. నేను చాలా సార్లు చాలా క్లాసెస్‌లో సార్‌ది ప్లే చేసేటప్పుడు గానీ, అప్పుడప్పుడు కొటేషన్స్ పెట్టేటప్పుడు గానీ వింటూ ఉండేదాన్ని. నేను కూడా ఆయనను ప్రత్యక్షంగా అంటే చూసినాను కానీ పర్సనల్‌గా చూసాను నేను. ఓహ్! జనాభా గారా? ఓకే. ఆ! 3, 4 టైమ్స్ చూసాను. హుహు. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తాడు కదా! 2 టైమ్స్ షేక్ హ్యాండ్ తీసుకున్నాను. గుడ్ అండి. గుడ్. మేమైతే ఊరికే చూడటమే కానీ, ఎప్పుడు పర్సనల్‌గా మీట్ అవ్వలేదండి. శరీరము పట్టేసినట్లుగా ఉండి ఎటు కదలాలన్నా బాధ కలుగుతుంటే ప్రతిరోజు శారీరక భాగాలను గుర్తిస్తూ రిలాక్స్ చేస్తూ నొప్పులు, బాధలు తొలగిపోతున్నాయని పాజిటివ్ భావనలు చేస్తూ ఉండాలి. శ్రావ్యమైన, ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన సంగీతాన్ని వింటూ ఉండాలి. రోజు రోజుకు తాము బాగుపడుతున్న భావనను తెచ్చుకుంటూ ఉండాలి. పాజిటివ్‌గా థింక్ చేయాలండి. దీనికి కూడా ఈజీగా చెప్తున్నారు. ఏ పార్ట్‌లో ఏ భాగం పని చేయలేదు, ఎందుకొస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్‌ని సరిదిద్దుకోవాలి. ఆ సరిదిద్దుకున్న తర్వాత మనం రిలాక్స్‌గా ఉండి అన్ని పనులు ఆహ్, ఏది పట్టించుకోకుండా అంటే పట్టించుకోకుండా అంటే చేయకుండా అని కాదు. అలా మామూలుగా రిలాక్స్‌గా ఉండి అంతా అట్లా చూసుకుంటూ వెళ్తూ మంచిగా ఉంటే మనకి ఈ పెయిన్స్ పడడం గానీ ఏది రాదు అని చెప్తున్నాడు. పాజిటివ్‌గా ఉండాలని చెప్తున్నారు. అవునండి. మెయిన్ అదే. పాజిటివ్‌గా ఉండాలి. నెగెటివ్ ఏమి వద్దు అని చెప్తున్నాడు. మనము ఆందోళన పడకుండా ఉంటే ఏ జబ్బులైనా కొంచెం బాగానే తగ్గుతాయండి తొందరగానే. ఆ భయము, బాధ ఉంటేనే అవి ఇంకా ఎక్కువ అవుతుంటాయి. అంతే కదండీ! ముందు మనకి భయము, బాధలుంటేనే ఇంకా దాని మీద ఇంకా రోగం అనేది పెరుగుతది గానీ తగ్గదు కదండీ! వాపులు, స్వెల్లింగ్, దుఃఖం దాచుకొని భావోద్వేగాలను అణుచుకొని ఏడుపును ఆపుకునే వారికి ఇవి కలుగుతాయి. మీకు మీరే మీ సామర్థ్యాన్ని గుర్తించి విజృంభించి ధైర్యంతో మీ పూర్వపు స్థాయిని నిలబెట్టుకుంటే వాపులను అధిగమించవచ్చు. అదేనండి. కొంతమంది ఆడవాళ్ళనుకుంటారు. కానీ ఆడవాళ్ళు ఎందుకులే అంటే అన్ని అట్లా ఏడుపుని ఆపినా ద్వేషాలు, పగలు ఇలా పక్కనోళ్ళ మీద ఇట్లా వాళ్ళ మీద వాళ్ళంటే ఇష్టం లేదు. వాళ్ళు చెప్పే మాటల వల్ల నేనొస్తామని ఏది చేసినా గానీ ఇది దుఃఖానికి దారి తీస్తుందని చెప్తున్నారు. ధైర్యంతో ఉండి ముందుకి నడుస్తూ వెళ్తూ ఉంటే ఇలాంటి పెయిన్స్, స్వెల్లింగ్ అంతా రాదు అని చెప్తున్నారు. వాపులది రాదు అని చెప్తున్నారు. అంటారు కదండి, ఏడుపొస్తే ఏడ్చేసేయాలి. కరెక్ట్ అండి. ఏడుపొస్తే ఏడ్చేసేయాలి. ఏది చెయ్యాలన్నా మనం లోపల దాచిపెట్టుకోకూడదు. డాన్స్ ఎయ్యాలనిపిస్తే అప్పుడు ఆ క్షణంలో ఎవరో అనుకుంటారని కాదు. మన ఆత్మ మన సంతోషం కోసం మనం చేయాలి. పక్కనోళ్ళ అవును. కోసం కాదు. ఏదైనా సరే పక్కనోళ్ళ కోసం చేయకూడదు. మన కోసం మనం చేయాలి అనేది తెలుసుకోవాలి. అవును. ట్యూమర్లు మానసిక ఆందోళనను, భావావేశాలను అణచివేయడం వల్ల వివిధ శారీరక భాగాల్లో అంతర్గతంగా ట్యూమర్లు పెరుగుతుంటాయి. ఉదాహరణకు కడుపులో, గర్భాశయంలో ట్యూమర్లు. ఆహా! ఎక్కడెక్కడ పెరుగుతదో కూడా చెప్తున్నారు మైత్రేయి గారు. ప్రేమకు దూరం అవుతే ఒళ్ళు నొప్పులు కలుగుతాయి. నిరాశ, నిస్పృహలు ఎక్కువైతే మత్తు పానీయాలకు అలవాటు పడతారు. ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వలన చీలమండ, యాంకిల్, మోకాళ్ళు, మెడ భాగాలలో నొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్, పెరుగుదల సమస్యలు వస్తుంటాయి. పాత విషయాలను మర్చిపోలేకపోతే పైల్స్, మలబద్ధకం లాంటివన్నీ లోపల మిగిలిపోతాయి. భయ భయం వల్ల కడుపులో నొప్పులు, అపెండిసైటిస్, నిద్ర లేకపోవడము, ఇస్ ఇన్సోసోమ్నియా ఇన్సోమియా. ఇన్సోమ్నియా, హ్మ్. శ్వాసకోశ, ఆస్త్మా, ఎక్కిళ్ళు, శరీరము దుర్వాసనకు లోను కావడము, డిసెంట్రీ, ఫ్రిజిడిటీ, అల్సరు, నెర్వస్నెస్,
పక్షవాతము, పాత విషయాల మీద గిల్టీ భావనతో తప్పు చేస్తున్న భావం వలన, ఆత్మన్యూన్యత భావం వలన చర్మ వ్యాధులు, సోరియాసిస్ మొదలైనవి, ట్యూమర్లు, కొలాన్ సమస్యలు వస్తాయి. ఎక్కువ తింటే కసి, కోపము పెరుగుతాయి. వస్తాయి. ఉల్లాసం. యా ఏది మనము చేస్తూ ఉంటే ఎట్లా ఉంటాము ఏంటి అనేది చెప్తున్నారు. ఎవరికైనా షేర్ చేసుకుంటా అంటే చేసుకోండి మాస్టర్స్. పారాగ్రాఫ్ చదువుతుంది కదా. ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే కొంచెం మాట్లాడుకుంటే బాగుంటది కదండి, మనకు కూడా క్లియర్ అవుతుంది. యా అందరూ డిస్కషన్ లో ఉంటే బాగుంటది. చెప్పండి స్వప్న గారు, తిను అంటే పద్మజ గారు, ఇంకెవరు ఉన్నారు చూస్తాను. కీర్తి ఉంది. జూమ్ యూజర్ అంటే కృష్ణ గారా? అంటే బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటంటే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది ప్రతిబింబం. మేబీ నాట్. అవునండి. ఫస్ట్ అదే చెప్పారు పద్మజ గారు ఇందాక. మనం మనం మార్చుకోవాలి అని ఫస్ట్ అదే మనం అద్దంలో చూసుకుంటే, కంఠంతో అనుకుంటూ, ఆకాశంలో చూసినంత భావనతో అనుకుంటే మనలో మనం చేంజ్ రావచ్చని చెప్పే తర్వాత ఈ బాడీ పార్ట్స్ ఏది ఏది హెల్త్ ఇష్యూస్ వస్తది, ఏ ప్రాబ్లం అని చెప్పారు. యా బాగుందండి, చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఐ కెనాట్ ఫోకస్ యాజ్ మచ్ యాజ్ ఐ కుడ్ అండి. వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ వీక్ ఆఫ్ లో ఉండబట్టి వర్క్ పెండింగ్ ఉంది, అందుకని. లేకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ. యా షూర్ అండి, బట్ షూర్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ దట్ పీడిఎఫ్ ఫైల్ అండి. నో ప్రాబ్లం అండి, అదేముందండి. అయ్యో థ్యాంక్ యూ అండి, చాలా బాగుంది. నేర్చుకోవాలండి. ఎంత నేర్చుకున్నా అదే అనంతం కదా. సో ఉంటానే ఉంటుంది. నేర్చుకునే ఎక్కడో చోట ఫెయిల్ అవుతాం, మళ్ళీ నేర్చుకుంటాం, మళ్ళీ పడకుండా ఉంటాం. ఇంకా అది కంటిన్యూషనేనండి అంటిల్ అంతే కదండి. మనం నేర్చుకుంటాం ఒక దాని గురించో, ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం గురించి నేర్చుకుంటాం. దాన్ని మళ్ళా పట్టించుకోము. ఇంకో దాని ప్రాబ్లం వస్తే దాని గురించి ఆలోచిస్తాం. పడుతూ ఉంటాం, లెగుస్తూ ఉంటాం. అది అట్లా. పడి లేచే కడలి తరంగం అని ఉంది కదండి, సముద్రం లాగా వలల్లాగా వేస్తుంటాం, మళ్ళీ ఆ, పైకి వెళ్తారండి. హాయ్ ఇదైతే అండి. హాయ్ సుశీల గారు. హాయ్ హాయ్ అండి. అందరికి. యా ఆ, నేను కృష్ణ అండి. యా అయ్యా సాయిబాబా జూమ్ ఉంటే యూజర్ నేను అన్నట్టు. అనగానే కృష్ణ గారు మీరే అనుకుంటాను నేను ఎక్కువ. ఇంకోటి కూడా ఉంది మరి, జూమ్ యూజర్ 2 ఉన్నాయి. నాది బాబా ఉంటాడు ఎప్పుడు. సాయిబాబా ఉంటే నాది. ఓకే మీరా? బాగుందండి క్లాస్, చాలా బాగుంది. వింటూ ఉన్నాను. ఆ థైరాయిడ్ గురించి, తర్వాత మీరు చిన్న పిల్లల గురించి చెప్తూ ఉన్నారు కదా, బాగుంది. మనం అన్ని ఆచరణలో పెట్టాలి గాని కదా, విని ఊరుకోవద్దు. అవన్నీ అలా చేసుకోవాలని అనుకుంటాము కానీ వస్తుంది అదేనండి, టైం ఆచరణలో ఇప్పుడు ఒకటి తగ్గింది అనుకోండి, అవును. ఆ ఒక్కదాని కోసం చేస్తాం, దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాం. తర్వాత ఇంకొకటి వచ్చింది అనుకోండి, అయ్యో ఇట్లా చేస్తే బాగుండు అనుకుంటాం. అసలు ముందు చేసింది మర్చిపోతాం. ఇంకా అదేనండి, అవును, అదే 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 మాయాలోకం అదే అంటారు కదా. అనుకుంటున్నా నేను కూడా. మాయాలోకం బాగుంది మీది అంటారు కదా. మాత్రం. మధ్య మధ్యలో వింటున్నాను. మార్నింగ్స్ అన్ని మళ్ళీ మిస్ అయ్యాయి నాయి. మాకు ఇక్కడ అప్పుడు 6:30 అవుతున్నట్టున్నది కదా. అదే మీ 9:30. అవునండి, అవునండి. ఇక ఈవినింగ్ ఇంకొకటి అంటే కూడా వీలవ్వట్లేదులే ఉంది, కానీ. ఇంకొకటి అయ్యో, కూడా ఉంది మీకు. ఇది 1:30దే నేను ఒక్కొక్కసారి అటెండ్ అవడానికి ట్రై చేస్తూ ఉన్నా. ఓకే ఓకే. మాకు 1:30 అయింది ఇక్కడ, మీకు 4:30. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా కూడా ఉంది అండి. రుక్మిణి అయినా అది కూడా అసలు చాలా బాగుంది. అది కూడా కుదిరితే బాగుంది attend కానీ చేద్దాం. దానికి ఎందుకో నాకు అప్పుడు ఆ టైం కు 3, నాకు ఇక్కడ 3:30కి వేరే క్లాస్ ఉందండి. యా సో రికార్డింగ్ అందుకే హాఫ్ అన్ అవర్ పెడుతున్నామండి అటెండ్ అవుతున్నాను. అమ్మటే. రికార్డింగ్ ఏ రోజు ఆ రోజుది పెట్టేస్తున్నాము. కుదిరితే మీకు కుదిరిన టైంలో చూసుకోండి. కనీసం యా బుక్ బాగుంది అది కూడా. హాఫ్ అన్ అవర్ అటెండ్ అవుతున్నాను. నాకు వీలైనప్పుడు హాఫ్ అన్ అవర్ అటెండ్ అయ్యి మళ్ళీ 3:40కి అలా నేను వెళ్తూ ఉన్నాను. అదేనండి, అదేనండి. బాగుంది బాగుంది. ఇంకొకటి సుశీల గారు, నేను అంటే మీరు అందరూ ఉన్నారు, ఇది ఎవరన్నా రికార్డు మీకు ఉందండి, మ్యూజిక్ క్లాస్. రికార్డు ఉంది. నేను పర్సనల్ గా మాట్లాడదాం ఉందండి. యా పర్వాలేదు సరే సారీ. యా ఆపింది కదా రికార్డు, ఆపండి స్వప్న గారు, తర్వాత మాట్లాడదాము. యా ఎందుకంటే సరే. 4:30 అయింది. అదే ఎలాగో 5:30 అయింది కదా అని చెప్పి పాజ్ చేశాను. ఓకే అండి, రికార్డు ఆపేశారు కదా. ఓకే గుడ్. 67లో ఉన్నాము. కంటిన్యూ చేద్దామా రేపితే? అంటే అది రేపు కంటిన్యూషన్ ఇంకా నెక్స్ట్ 3 చేద్దామండి. అంటే పేజెస్ 67 ఫస్ట్ పారాగ్రాఫ్ చదవాలా? మనం చదివినట్టున్నాం కదా. చదివామండి. ఫస్ట్ పారా చదివాము. నేను రాస్తానండి, అక్కడ కొట్టేస్తాను. అది మీరు ఎమ్మటి అప్లోడ్ చేసేసేయండి. యా
షూర్ అండి. నేను అక్కడ 67 రెడ్ అని చెప్పేసి ఫస్ట్ పేజ్ అని చెప్పి రాస్తాను కదా, యా పీడిఎఫ్ అట్లాగే. 67. యా యా ఇంకేమన్నా ఉంటే షేర్ చేసుకోండి మాస్టర్స్, ఎవరన్నా ఏమన్నా చెప్పాలి